సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్ జరిగింది కదా. ఇప్పుడు నేను వస్తే 4000 పింఛన్ ఇస్తాను. కర్ణాటకలో ఇచ్చినట్టుగా మహిళలకి ఫ్రీ సర్వీసు నేను ఇక్కడ తెలంగాణలో మన తెలంగాణ ప్రజలకి లేడీస్కి ఫ్రీ సర్వీస్ ఆర్టీసీ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆర్టీసీ అనేది చాలా లాస్లో ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒకవేళ ప్రభుత్వం ఇస్తే దాని లేడీస్కి ఎలాంటి ఉపయోగం, తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం మీ మాటలు చెప్పండి. వారు ఫ్రీ సర్వీస్ అనేది అవి ఒక రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆర్టీసీకి ఎలాంటి లాభం చేకూరే ప్రయత్నం కూడా కాదు. ప్రజా చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలను ఇప్పుడు పూర్తిగా ఆర్టీసీలో నష్టాల్లో ఉన్నది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీకి ఇప్పటికీ చాలా తేడా జరుగుతూ ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులకు నేను వాళ్ళు 35% అంటే 42% ఇస్తా అని చెప్పి ఒప్పుకొని కూడా ఇలా సరైన సకాలంలో 10 తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఆర్టీసీ లేదు. కానీ ఈ ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల మళ్ళీ ఇంకేం లాభం జరుగుతుంది ప్రజలకు? ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరి ఆలోచన విధానంలో ఎట్లా లాభం చేకూరుతుంది అనేది వాళ్ళ ఆలోచన విధానం నచ్చినప్పుడే ఆ సంస్థ బాగుపడుతుంది తప్ప ప్రభుత్వ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం తప్పుతో పట్టించినట్టయితే ఏ డిపార్ట్మెంట్ అయినా నష్టపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది వాస్తవం. కాబట్టి ఫ్రీ సర్వీసులు వాళ్ళ రాజకీయ లాభి కోసమే తప్ప ప్రజల క్షేమ కోసం కాదు. ఒకప్పుడు ఇప్పుడు అంటా ఉన్నాను, ఇప్పుడు నేను బాగా ఓ పెద్ద గుడి కట్టినా ఓ విగ్రహం కట్టినా అని చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటా ఉంటాయి. ఒకప్పుడు మేధావులు ఏమన్నారు అని అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. నువ్వు గుడి కట్టి పేద విగ్రహం పెట్టినంత మాత్రాన ప్రజల సేవ చేసినట్టు కాదు. ఆకటికి అలమటిస్తూ ఇవాళ మన ఈ ప్రతి గల్లీలో చూసినట్టయితే ఒక్కొక్కరు 2 పూటల తిండి లేక కనీసం 3 పూటలు తినవలసిన వాళ్ళు 2 పూటల తిండి లేక అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళకి సేవ. కాబట్టి అవన్నీ రాజకీయ లబ్ధి కోసమే. అంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే కానీ ప్రజల కోసం అయితే కాదంటారు. ఏం జరుగుతుందని అంటే ఎవరు చూసినా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణను ఒకప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారే చెప్పింది. మన తెలంగాణ ధనిక రాష్ట్రం, ఆంధ్ర వాళ్ళు దోచుకెళ్తుందని చెప్పని తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే కాదు నుంచే ఉంది. కానీ అది ఈయన వచ్చి దాన్ని కాస్త మూమెంట్ తీసుకొస్తే ఈయన వచ్చిండు కదా, సరే మనం ఇంకెక్కువ ఇది చేద్దామని చెప్పి 1400 మంది ప్రాణత్యాగాలు చేసిండు. శ్రీకాంతచారి జనసమూహంగా పెట్రోల్ పోసుకొని అగ్నికావతి కావడం జరిగింది. అలాంటి నిరుద్యోగులు ఎందరో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పని మన తెలంగాణ మనకు కావాలని చెప్పంటే ఆ పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. ఇవాళ ఏమైంది? ఇంటికో ఉద్యోగం అని అన్నారు. వీళ్ళకన్నా నచ్చిందా? ఇంటికో ఉద్యోగం రాలే. సరే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఎవరికున్నది ఉచిత విద్య? ఇవాళ కనీసం నర్సరీ చదివే పిల్లలను ఇవాళ నా మన్మడు మనవరాలు ఉన్న నర్సరీ చదివితే 25,000 ఫీజు కట్టాలి, 5,000 బుక్కులు కొనాలి. వాళ్లకు రవాణా అనేది మనం వెహికల్ కూడా సరఫరా దానికి కావాలి. జనాలను మోసం చేస్తూ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి ఉద్యమకారులను మోసం చేసి ఉద్యోగాలని, నిధులని, నియామకాలని ఇలా లేని ఏవేవో కట్టన్నా ఇక్కడ ఇది ఓ ఫ్లైఓవర్ కట్టినా సరే కట్టినావు. ఫ్లైఓవర్ కట్టడం సరే, నువ్వు గుళ్ళు కట్టినావు, గోపురాలు కట్టినావు, విగ్రహాలు కట్టినావు, ఇలా ఎన్నో చేసినావు కావచ్చు. కానీ నువ్వు ప్రజల కోసం ఏం చేసినావు అనేది కూడా. బంగారు తెలంగాణ చేశాను, అసలు కాళేశ్వరం కట్టాను, భగీరథ తెచ్చాను. అదే బంగారు తెలంగాణ మాటలకే పరిమితమైంది. ఇలా ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసిండ్రు వాళ్ళ లబ్ధి కోసమే తప్ప బంగారు తెలంగాణ అన్నాడు. ధనిక రాష్ట్రం అని అంటేనే బంగారు తెలంగాణ అప్పటి వాయిస్ అది. మరి అప్పుడు అన్నోళ్ళు ఇవాళ ఏమవుతుంది? ధనిక రాష్ట్రాన్ని అప్పుడ తెలంగాణ చేసి బంగారు తెలంగాణ చేసిన చూపెడితే బొమ్మలు చూపెడితే సరిపోతుందా? దళిత బంధు ఇస్తున్నాను, రైతు బంధు ఇస్తున్నాను, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాను, పల్లికి తండాకి నేను నీళ్ళు ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. దళిత బంధువు లక్షలలో ఒకరికి ఇచ్చి దళిత బంధువు ఇస్తానని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికే తప్ప అప్పుడు అన్నాడు మీరు అన్నట్టు దళితులకు ఉద్యోగం చేసే దళితులు కూడా దళిత బంధువు ఇస్తా అన్నట్టు
మరి ఇప్పటికీ దాదాపు 1.5 year అవుతుంది. చేస్తూ ఇంకో 6 monthsలో ఎలక్షన్ జరగబోతాయి. 1.5 yearలో ఒక లక్షల్లో ఇద్దరికి ఇచ్చిన వ్యక్తివి ఇవాళ ఈ 5 నెలల్లో మిగతా 99 లక్షల మందికి ఇవ్వగలుగుతావా? అంటే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా అటు తెలంగాణ, అటు ఇప్పుడు ఆంధ్ర కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై కానీ మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నాయి, మన పథకాల వైపే చూస్తున్నాయి, మన అభివృద్ధి వాళ్ళు చెయ్యాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాని బదులు ఏం లేదండి, ఇవన్నీ మాటలకు పరిమితమైన పథకాలను మేము అక్కడ చేసినామని చెప్పి చూపెట్టుకోవడానికే పరిమితం అయితే. అవి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. 3 ఎకరాలు కాదు, ఎకరం కూడా ఇవ్వలేదు. దళితులకే కాదు, దళితేతరులకు ఇతరులకు బీసీలకు కూడా ఇవ్వాలి. మరి మన రంగారెడ్డి జిల్లాలో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెన్ చేశారు కేసీఆర్ గారు, మరి రాలేదంటారా? వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అవి వాళ్ళు కట్టడం కోసం వాళ్ళ కమిషన్ల కోసమే డబుల్ బెడ్రూమ్ తప్ప ఏ ఒక పేదవారికి వాళ్ళు అప్పుడు అన్నాడు కేసీఆర్ అత్త చీర మార్చుకోవాలంటే అల్లుడు వేరే రూములు ఉండాలి, అత్త వేరే రూములు ఉండాలన్నాడు. మరి ఇప్పుడు అత్తకు వాళ్ళని కలిస్తే ఒక రూమ్ కూడా చెట్టే గత అయిపోయి పరిస్థితి ఉన్నది. రోడ్న పడి ఉంటున్నారు జనాలు. మరి ఇప్పుడు అత్త ఎక్కడ మార్చుకుంటాను, చీర అల్లుడు ఎక్కడ ఉంటాడు? ఈ మాట చెప్పి 9 సంవత్సరాలు కడతా ఉన్నది. ఇంకా 9 రోజులు లేదు ఎలక్షన్ అంటే అత్తకి కోళ్ళకి కూతురికి చీరలే లేదా? చీర కట్టాలి ఇప్పుడు అల్లుడు, అత్తకి చీర కట్టాలి, అల్లుడు చీర కట్టాలి. అప్పుడు ఈయన ఏమన్నాడు, అల్లుడు అక్కడ ఉంటే అత్త ఈ రూమ్లో చీర మార్చుకోవాలన్నాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆ అత్తకు సాయం చేయాలి అల్లుడు. అంటే దూషిత అట్లా తయారైందండి. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి జనాలను మోసం చేస్తూ ఇవాళ ఏమైంది, ఎవరు చూసినా కానీ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే నేనేమో చేస్తాను అని మ్యాజిక్ చేసి ఆ మ్యాజిక్ వైపు వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఓటు రాబట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. తెలంగాణ రాష్ట్రంలో దళితుల 3 ఎకరాల భూమి ఏమైంది, KG2 ఉచిత విద్య ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది, ప్లస్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడే సక్సెస్ అయింది. సక్సెస్ అయిన సబ్జెక్ట్ను దాన్ని చూపించి మాట్లాడాలి. ఇది ఈ పథకం పెట్టినా ఇది 100% సక్సెస్ అయిందని ఒకటి చూపించమని చెప్పండి. మరి వీళ్ళు ఎలాగుంటే మళ్ళీ బండి సంజయ్ గారేమో ఇప్పుడు మొన్నటిదాకా అధ్యక్ష పదవి చేసిండ్రు కదా, ఆయన తీసేసి ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని పెట్టారు. ఇప్పుడు అదేమైనా దీని మీద ప్రభావం చూపించుద్దా? అదేముందా అండి, బండి సంజయ్ గారు బలిపశువు. ఆయనను అప్పుడు ఇంత తెలంగాణలో బీజేపీ అంతా ఇదిగా లేదు, స్పష్టంగా లేదు కాబట్టి ఆయన అధ్యక్ష బాధ్యత ఇచ్చిండ్రు, బీసీ నాయకుడిగా ఇచ్చి చెప్పుకోవడానికి. అంటే బండి సంజయ్ గారిని ఈ తెలంగాణ రావడానికి కానీ అదే బలోపేతం చేయడానికి వాడుకుని వదిలేశారంటారా? అంతే, 100% అది. ఇప్పుడు ఒక బీసీ నాయకుడికి ఇచ్చినాం చూడండి. మేము బీజేపీ పార్టీ అన్ని పార్టీల కంటే అతీతంగా ఉంటుంది, మాది కుటుంబ పార్టీ కాదని చెప్పి అన్నారు. ఇలా ఏమైంది, ఇలా బాపర్లది రెడ్లదే అయింది, పార్టీ రావులదే అయింది. మరి అప్పుడు రేవంత్ ఆయనను కిషన్ రెడ్డి అప్పటి నుంచి అట్లా కొనసాగితే అయిపోవు కదా. ఆయన అటు మార్చి ఈయన ఇటు మార్చి ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక మతానికి ఒక వర్గానికి చెందిన పార్టీ కాదని చెప్పి అన్నారు. ఇలా బీసీ నాయకుడిని ఆయన కష్టపడ్డాడు. సరే, కష్టపడి ఇది చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి. దాన్ని నేను మార్చేసి ఆయనకి ఎందుకు ఇదంతా కుట్రపూర్వకంగా జరిగిందంటారా? బీజేపీని అనగదొక్కడానికి ప్రయత్నం అంతే, జనాలను మోసం చేసే ప్రయత్నం అంతే తప్ప ఏదో జనానికి సేవ చేస్తామనే ఉద్దేశం కాదు. మరి ఈటెల రాజేంద్ర గారు టీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి వెళ్ళారు, ఆయనకేమో ఎన్నికల చైర్మన్ చెప్పి పదవి ఇచ్చారు. అంటే దానికి కూడా ఈయన నోచుకోలేదంటారా? దానికి కూడా ఏం నోచుకోలేదు. ఈటెల రాజేంద్ర గారి పరిస్థితి కూడా ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి ఎట్లా అయిందో అప్పుడు అట్లా అయింది. ఆయన ఏం చేసిండు, సరే నేను ఉండడానికి నీడ కావాలి కదా, మరి ఎవరు ఉన్నారు అని చెప్పని బీజేపీ వైపు పోవడం జరిగింది. ఇవాళ ఆయన కూడా కొట్టుకుంటా ఉన్నాడు, ఏం చేయాలి, సంజయ్ ఇట్లా చేసిన రేపు నన్ను ఏం చేస్తారు, నేను వాడు అన్నున్నా అయిపోగానే ఆడ పిచ్చోడు నా మాట లేదు. ఏంటి ఏం జరుగుతుంది అసలు ఈ రాజకీయం అనేది తన కూడా బాధపడతా ఉన్నాడు. ఈ బాధపడు కాదు, అసలు ప్రజలు మేలుకోవాలి, ఏ సామాజిక వర్గమైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. అది కాదు కాక, ఇప్పుడుకిప్పుడు ఇంకా 6 నెలలు అదే ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడుకిప్పుడు ఇంత మార్పు చేయవలసిన పని బీజేపీకి ఏమొచ్చింది? ఇవాళ ఏమన్నా రేపు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి కానీ ఇలా కిషన్ రెడ్డి కానీ ఇలా కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఒకటేనండి. రేపు వీళ్ళకి ఏమైనా కమ్యూనికేషన్ కావాలంటే కిషన్ రెడ్డి తోటి మన కేసీఆర్ గారు మాట్లాడగలుగుతారు. అదే సంజయ్ని వెళ్తే సమానంగా కూర్చొని కూడా మాట్లాడలేడు. మన ఇద్దరం కూర్చున్నాం, ఇప్పుడు నా పక్కన కూర్చున్నారు.
నేనేమనుకుంటాను, ఇంత గొప్ప వాళ్ళు వచ్చిన ఆమంతా కూర్చుంటానని అనుకుంటాను కావచ్చు, కానీ అప్పుడు కూర్చోలేడు ఆయన. కేసీఆర్ పక్కన పాపం ఆయన ఎవరు మన మంత్రి కొప్పులీశ్వర్ గారు పక్క పట్టి కూర్చుంటే రావాయ బాబు గిట్టుకో చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి అంటే ఈయనకు నామం వచ్చి నా పక్కన కూర్చుంటావా నువ్వు అనేది. నువ్వు ఎక్కడ కూర్చుంటా అంటే ఆయన దళిత మంత్రినా? ఏమున్నదండి, దళితుడు అంటే నాతో సమానం కూర్చుంటే. తెలంగాణలో దళితులకి అయితే విలువ లేదంటారు. దళితులకు లేదు, సామాన్య ప్రజలకు లేదు. ఎప్పుడైతే ఇది ఏమవుతుంది అని అంటే అంత పెట్టుబడిదారులు పెత్తందారుల వశమైపోయింది రాష్ట్రం అంతా. ఎందుకు అయింది అని అంటే ధనికులదే. ఇలా మీ దగ్గర డబ్బు ఉన్నా కానీ మిమ్మల్ని కూర్చోబెడతారు, ఆ పక్కన కూర్చొని పెడతారు. సమానంగా ఏం కాదులే. అంటే మొన్న ఏం చేసిందంటే నీ తెలంగాణలో ఇప్పుడు గిరిజనులు ఉన్నారు కదా, గిరిజనులకి పోడు భూములు పట్టాలు ఇస్తాను అంటున్నాడు. మరి వాళ్ళు దున్నుకొని వాళ్ళు పండించుకునే అదే పొలాలు ఈయన పట్టా భూములు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇస్తున్నారు వాస్తవమే. ఈ 9 సంవత్సరాల నుంచి గిరిజనుల ప్రేమ లేని ప్రేమ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోడు భూములు పట్టాలు ఇస్తానం అనేది ఇచ్చుడు ఎంతవరకు? ఇది ఈ భూమి తీసుకున్న దాంట్లో చాలా మంది గిరిజనులు చాలా దెబ్బలు తిన్నారు, చాలా మంది చచ్చిపోయారు. అది బయటికి రాలేదు, ఎందుకంటే మరి బాగోదని రానివ్వలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ చిచ్చి విషయంలో వాళ్ళు కూడడానికి దానివల్ల ఏదైనా అధికారం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడిది ఏది కూడా బయటికి రాదండి. నేను మాట తప్పనంటే నా తలకే తీసుకుంటానని చెప్పి చాలా ప్రసంగాల్లో చెప్పాడు ఆయన. ఎన్నిసార్లు తలకే తీసుకున్నట్టు, ఎన్నిసార్లు మాట తప్పినట్టు? ఆయనకు అబద్ధాలు ఆడితే ఎక్కువ అయ్యేస్తుందండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఎంత ఎక్కువ అబద్ధం ఆడితే నాకు అంత ప్రెస్ అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. మాట ఇచ్చి తప్పుడు ఆయన నైజాం అది కాకపోతే ప్రజలుగా ఇస్తలేరు కదా. అయితే మరి కేటీఆర్ గారి మాత్రం చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు, చాలా ఫ్లైఓవర్లు ఇచ్చారు, తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, పక్క రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం అయిపోయి చూస్తానని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే నిరుద్యోగులు అయితే ఎవరు లేరు అని అంటున్నారు. మరి ఊళ్ళలోకి వెళ్ళాడితే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, మాకు ఏ జాబులు లేవు, అసలు ఏ కొలువు లేదు, నా బిడ్డ ఎలాగే తిరుగుతున్నాడు రోడ్డు అని చెప్పి నిరుద్యోగుల మీద నిరుద్యోగ సమస్య లేదని చెప్పి ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడైతే అంటుండ్రో, ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇప్పటికీ నిరుద్యోగులు ఎంతమంది మిగిలిపోయినది అది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, అది ఒకసారి చెప్పమండి. కొన్ని ఇంతమందికి లెక్క 1,00,000 మందికి 20,000 మందికి నౌకర్లు ఇచ్చినామండి, ఒక 80,000 మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పమనండి. 80,000 మందికి ఇచ్చిన 20,000 మంది నిరుద్యోగులను చూపెట్టమనండి. సరే, అయితే ఉండగా ఇది ఉద్యోగాలు లేవు, నెక్స్ట్ ప్రభుత్వం ఏదో వద్దనుకుంటున్నారు? నెక్స్ట్ ప్రభుత్వం ఏది వచ్చినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలి. ఎప్పుడైనా కానీ ఎవరికి అన్నం పెట్టాలి? అన్నం లేని వాడికి అన్నం పెట్టినప్పుడు ఆకలి తెచ్చిన వాళ్ళం అవుతాం. మీరు 3 పూటలు తింటారు, మళ్ళీ బిర్యానీ పొట్లను తెచ్చిస్తే ఆ పక్కన చెత్తకుండా పడేసి అప్పుడేమో అనుకుంటాం. ఎందుకంటే బిర్యానీ పడది, మనం ఇప్పటికే తిన్నా కదా, మరి తినలేను కదా అనుకుంటాం. ఎప్పుడైనా కానీ ఆకలి ఉన్నోనికి అన్నం పెట్టే ప్రభుత్వం కావాలనేది అయితే మా ఉద్దేశం.